ఇక దాని మీద మళ్ళీ మాట్లాడతా. నేను అన్ని వివరాలు నేను నిన్ననే చెప్పిన, మీకు ఎవరెవరికి ఇయ్యడో ఎందుకు ఇయ్యడో నిన్న చెప్పింది మాత్రం రాయలేదు. ఈరోజు మళ్ళీ అడుగుతుర్రు. నేను నిన్న క్లియర్గా చెప్పిన కదా, నిన్న చెప్పిన కదా, హరీష్కి ఇవ్వడం నిన్ననే చెప్పిన, తుమ్మల నాగేశ్వరరావుకి ఇవ్వడని చెప్పిన, నాయన నరసింహారెడ్డికి ఇవ్వడని చెప్పిన, కడియం శ్రీగారికి ఇవ్వడని చెప్పిన. తెలుసు కేసీఆర్ ఏం చేస్తాడో తెలుసు. ఇప్పుడు నేను 6 ఫీట్ల హైట్ లేను అనుకో, 5.5 ఫీట్లు ఉన్నా అనుకో, నేను పొడుగు కనిపించాలంటే 5 ఫీట్లో నా పక్కన ఉంటే నేను పొడుగు కనిపిస్తా, 6 ఫీట్లో నా పక్కన ఉంటే నేను 5.5 ఫీట్లు ఉంటే పొట్టికి కనిపిస్తా. కేసీఆర్ చేసే దుర్మార్గాలు, అవినీతి ఇవన్నీ కొంచెం నిజాయితీ పరులు నాయన నరసింహారెడ్డి లాంటి వాడు, కడియం శ్రీగారు లాంటి వాళ్ళు పక్కన ఉంటే ఈయన అవినీతి బండారం బయటపడుతుంది. కాబట్టి వాళ్ళని బయటపడేసి అంతకంటే పనికిమాలిన వాళ్ళని పక్కన పెట్టుకుని, పనికిమాలిన వాళ్ళు ఈయన కొంచెం పర్వాలేదా అని అనుకోవాలని చెప్పి పనికిమాలిన వాళ్ళందరినీ సంఘం పెట్టుకొని ఉంటాడు. నాకు తెలియదు ఎవరెవరికి ఇచ్చారో కానీ అది కేసీఆర్ యొక్క రాజకీయ వ్యవహార శైలి. కాబట్టి వీటికి సంబంధించి మళ్ళీ నిదానంగా మాట్లాడతా, రేపటి నుంచి తప్పకుండా మాట్లాడతా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.